ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఒక 5 కారణాలు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, 5 కారణాలు మనం తెలుసుకుందాం. చాలా కారణాలు ఉన్నాయి, అందులో 5 కారణాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. లెట్ us turn our Bible to the book of Gospel of John chapter 10 verses 10. జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు పలికినటువంటి మాట ఈ మాట, జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. యేసు ప్రభు ఈ లోకానికి కన్య మరియ గర్భమందు జన్మించాడు. ఎవరి గర్భమందు జన్మించాడు? మనం అందరం కూడా మన తల్లిదండ్రులకు జన్మించాం. అంటే అమ్మ నాన్నకు మనందరం పుట్టాం. ఈ లోకంలో ఎవరు పుట్టినా అందరూ పుట్టేది ఎవరికి? అమ్మా నాన్నకి. కానీ యేసయ్య పుట్టింది అమ్మకు నాన్నకు కాదు, కానీ అమ్మకు మాత్రమే పుట్టాడు. అంటే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ భూలోకంలోనికి పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకంలోనికి ప్రవేశించాడు. అందులో మొదటి కారణం, జీవమును మనకు కలిగించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. హల్లెలూయా. ఎందుకు పుట్టాడంట? మొదటి కారణము, మనల్ని బ్రతికించడానికి, మనందరినీ కూడా ఏం చేయడానికి? బ్రతికించడానికి, జీవింప చేయటానికి. ఎలాంటి జీవము? సమృద్ధి అయిన జీవం. సమృద్ధి అయిన జీవం. ఈ లోకంలో మనకు అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే వారు వైద్యం చేస్తారు. ఆ వైద్యం చేసిన తర్వాత మరలా కొన్ని రోజులకు మళ్ళీ ఏమవుతాం? అనారోగ్యం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది కదా. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే, మరలా మనం ఏం కాకుండా, మరణానికి లేకపోతే చనిపోకుండా, నరకాగ్నిలో మనం పడవేయబడకుండా సమృద్ధిగా జీవించడానికి, ఇంకా ఎలాంటి కష్టము, ఎలాంటి బాధ, ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము సంతోషంగా ఆయనతో జీవించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చాడు. మనందరికీ మరణం అనేది సంప్రాప్తమైంది. కరోనా వచ్చినప్పుడు ఒక్క మనిషి ద్వారా కరోనా ఏమైంది? అందరికీ అంటుకుంది. అలాగనే ఆది మానవుడైన ఆదామును అవ్వను దేవుడు సృష్టించినప్పుడు వారిని దేవుని పోలికలో సృష్టించాడు. ఎవరి పోలికలో సృష్టించాడు? దేవుని పోలికలో సృష్టించి ఒక పెద్ద తోట, ఏదెను తోటలో వారిని ఉంచి, ఓ ఆదామా, ఓ హవ్వ, మీరు ఈ తోటలో ఉండండి, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మీరు తినండి, ఏది కావాలంటే అది తినండి. అయితే తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరే మంచి చెడ్డలను తెలివినిచ్చే ఫల వృక్షం. అది మాత్రం తినొద్దండి అని దేవుడు వారికి చెప్పాడు. అది తింటే మీరేమవుతారు? ఆ రోజే చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. ఆ రోజే ఏమవుతారు? చనిపోతారని చెప్తే, దేవుని మాటకు విధేయత చూపకుండా చేయొద్దన్న పనిని చేయుట మూలంగా, తినొద్దన్న పండును తినుట వల్ల వారికి ఏమొచ్చిందంటే మరణం అనేది ఆ రోజే వచ్చింది. అంటే మరణం అంటే శరీర సంబంధంగా చచ్చిపోలేదు, కానీ దేవుని రూపాన్ని కోల్పోయారు. ఏం కోల్పోయారు? దేవుని రూపాన్ని, దేవుని పోలికను కోల్పోయి, ఆ మహిమ దేహాలు కోల్పోయి వారు ఆనాటి నుండి దేవుని ద్వారా శపించబడ్డారు. పురుషుని దేవుడు శపించాడు. ఓ పురుషుడా, నీవు కష్టపడి చెమట కార్చి నీ కుటుంబాన్ని పోషిస్తావు. ఓ స్త్రీ, నీవు కష్టపడి నీవు ఏం చేస్తావు? గర్భము ధరించి నీవు ప్రసవ వేదన పొందుతావు అని చెప్పాడు. ఆ రోజు భూమిని శపించాడు. భూమి, నీవు కూడా శపించబడతావు అని భూమిని దేవుడు శపించి, ఆనాడు మనుషునికి వచ్చినటువంటి ఆ శాపాన్ని, ఆ మరణాన్ని, ఆ యొక్క శిక్షను తొలగించడానికి, తిరిగి మరలా జీవంలోనికి ప్రవేశింపచేయడానికి మొదటి కారణం, యేసయ్య మనందరికీ సమృద్ధి జీవాన్ని కలిగించటానికి వచ్చాడు. హల్లెలూయా. మొదటి ఆదాము అవ్వల ద్వారా మనందరికీ ఏమొచ్చింది? మరణం వచ్చింది. పాపము ద్వారా వచ్చే జీతం మరణం. పాపం వాళ్ళు చేశారు, మరణాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఆ మరణం అందరికీ అంటుకుంది, ఆ పాపం అందరికీ అంటుకుంది, కరోనా లాగా. అలాగనే ఆ పాపాన్ని పోగొట్టడానికే మానవునిగా, ఆదాముగా, కడపటి ఆదాముగా, రెండవ ఆదాముగా యేసయ్య ఈ లోకానికి మనందరి కోసం ఆయన వచ్చాడు. హల్లెలూయా. I came that they may have life and have it abundantly. ఆ సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనం కలిగి ఉండడానికి, ఒకవేళ శరీర సంబంధంగా ఈ లోకంలో చనిపోయినా, కళ్ళు మూసినా, కళ్ళు తెరిస్తే మనం ఎక్కడుంటాం?
దేవునితో పరలోకంలో సమృద్ధి జీవంలో మనం ప్రవేశించడానికి మొదటి కారణం ఆయన వచ్చాడు. రెండో కారణము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. లెట్ us turn our Bible to the letter of 1 John chapter 3 verses 8. అపవాది అనగా సాతాను మొదటి నుండి పాపము చేయుచున్నవాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. The Son of God appeared for this purpose, to destroy the works of devil. సాతాను యొక్క క్రియలను, వాడు చేసే కుతంత్రాలను, వాడు కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, దేవుని పిల్లలం ఈ లోకంలో ఏ కులములో ఉన్నా, ఏ మతములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వృత్తి కలిగి ఉన్నా, రంగు భేదము లేకుండా, వృత్తి భేదము లేకుండా, హోదా భేదము లేకుండా, ప్రాంత భేదము లేకుండా, ఏ భేదము లేకుండా మనుషులందరూ కూడా దేవుని పిల్లలు. మనుషులందరూ ఎవరు? దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లలను దేవునికి దూరం చేయాలి. దేవునికి ఏం చేయాలి? దూరం చేయాలి. దేవుని నుండి వీళ్ళను దూరం చేయాలి. వీళ్ళు దేవునితో ఉంటే సంతోషంగా ఉంటారు, వీళ్ళు దేవునితో ఉంటే ఆనందంగా ఉంటారు, వీళ్ళు దేవునితో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, వీళ్ళు దేవునితో ఉంటే సమాధానంగా ఉంటారు, వీళ్ళు దేవునితో ఉంటే అన్ని విషయాల్లో వృద్ధి పొందుతారు, అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు. వీళ్ళు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండకూడదు. వీళ్ళు దూరంగా ఉంటే అన్ని రోగాలు, వీళ్ళు దేవునికి దూరంగా ఉంటే సమాధానం ఉండదు, వీళ్ళు దేవునికి దూరంగా ఉంటే ఎప్పుడు కొట్లాట్లు, ఎప్పుడు దేవునికి దూరంగా ఉంటే అన్ని లోటులు, అన్ని అవసరతలు, ఎంతో కష్టపడి అందరినీ నేను దూరం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో మనుషులందరూ, దేవుని పిల్లలు అనబడుతున్న అందరూ ఉండాలన్నదే అపవాది కోరిక, అపవాది ఇష్టం. ఇలాగ మందిరానికి రావడం ఎవరికి ఇష్టం లేదు? అపవాదికి ఇష్టం లేదు. అందుకే వాడు రానివాడు. ఎక్కడికి రానివాడు? మందిరానికి రానివాడు, దేవుని దగ్గర రానివాడు. ఎక్కడికైనా సినిమాకి పోతానంట హ్యాపీగా అందరితో కలిసి పోయేటట్టుగా అవకాశం ఇస్తాడు. మందిరానికంటే వాడు రానివాడు. ఎందుకంటే మందిరంలో వస్తే మనం ఏం చేస్తాం? పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం. అలా ఆరాధిస్తే ఆయన దీవెనలు మన మీద కుమ్మరించబడతాయి. అలాగనే మన మీద ఆయన దీవెనలు కుమ్మరించబడితే మనం సంతోషంగా ఉంటాం. మనం సంతోషంగా ఉండడం వానికి ఇష్టం లేదు. ఎవరికి? అపవాదికి. అందుకే వాడు మనల్ని ఎప్పుడు చూసినా చెడ్డవాటి మీద మనసు నిలిపేటట్టుగా దేవునికి ఇష్టం లేని పనులు చేయిస్తాడు. ఆదామును అవ్వను కూడా తోటలో మోసం చేసింది వాడే. తోటలోకి వెళ్ళి ఆదాము అవ్వల్ని మోసం చేసి దేవుని పోలికలో ఉన్నవాడిని. దేవుడు ఎక్కువనా? దేవుని దూతలు ఎక్కువనా? దేవుడు ఎక్కువనా? దేవుని దూతలు ఎక్కువనా? దేవుడే ఎక్కువ. వీళ్ళు ఆల్రెడీ ఎవరి పోలికలో ఉన్నారు? దేవుని పోలికలో ఉన్నారు. ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన స్వపోలికను బట్టి మనల్ని సృష్టిస్తే వీడు అపవాది వచ్చి ఏం చేశాడంటే, మీరు ఆ పండు తింటే దేవదూతల వలె అవుతారన్నారు. వీళ్ళు దేవదూతలు అంటే ఏందో అనుకొని మోసపోయి తిన్నారు. ఉన్న ఆ మహిమ దేహం అంతా పోయింది. అంతకుముందు వారికి ఏం లేవు, వస్త్రాలు లేవు, మహిమ దేహంతో కప్పబడ్డారు. సిగ్గు అనేది వారికి తెలియదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాళ్ళకు సిగ్గు అనేది తెలిసింది. ఒకరినొకరు దూరంగా పారిపోయి దాక్కున్నారు చెట్ల మధ్యలో. అలాంటి దాక్కునేటువంటి పరిస్థితిని తీసుకొస్తాడు అపవాది. హల్లెలూయా. కానీ మనం అందరం కూడా దేవునిలో ఏమవ్వాలి? ఉండాలన్నదే దేవుని కోరిక. అందుకే ఆయన దిగొచ్చి మొదటి కారణం ఆయన మనందరికీ జీవాన్ని కలిగించడానికి దిగొచ్చాడు. రెండవది ఆయన అపవాది కార్యాలను లయపరచడానికి దిగొచ్చాడు. మూడవది చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం. Let us turn our Bible to the book of Mark chapter 10 verses 43. For even the Son of Man did not come to be served, but to serve and to give his life a ransom for many. అందరి కోసం చదవండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట ఆయన? కన్య మరియ గర్భమందు జన్మించడానికి గల మూడో కారణం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు ప్రాణం ఇవ్వాల్సి వచ్చిందంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో
ప్రేమించెను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఆయన భూమిని, లోకములో ఉన్న మనుషులను అందరినీ కూడా ఎంతో ప్రేమించాడు కనుక ప్రేమించిన వ్యక్తి కోసం మనం ఏం చేస్తాం? ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతాం. అది మనకి ఇష్టమైందైనా సరే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి కోసం ఇవ్వడానికి నువ్వు హృదయపూర్వకంగా ఇస్తావు. ప్రేమించకపోతే నీకు ఇష్టం లేని వస్తువునైనా, ఒకవేళ నువ్వు పడేసే వస్తువైనా ఇవ్వడానికి ఇష్టపడవు. హల్లెలూయా. అంతేనంటారా? మనకి ఇష్టమున్న వ్యక్తిని, మనం ప్రేమించే వ్యక్తిని, మనకి ఇష్టమైన వస్తువు, ఇదే నాకు చాలా ఇష్టం అన్న వస్తువును కూడా వారు అడిగితే ఇవ్వడానికి, లేకపోతే వాళ్ళకి ఇవ్వడానికి మనం ఏమాత్రం కూడా వెనకాడం. అదే ఇష్టం లేని వ్యక్తుల కోసం ఏమాత్రం కూడా మొహం కూడా చూడడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ యేసు ప్రభు లోకాన్ని ప్రేమించాడు కనుక, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక ఆయన లోకములో ఉన్న మనుషులందరి కొరకు తన ప్రాణాన్నే ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఒకవేళ మనుషులమైన మనం ప్రేమించే వ్యక్తి కోసం వస్తువులు ఏవైనా ఇవ్వగలమేమో కానీ ప్రాణాన్ని ఇవ్వము. హల్లెలూయా. ప్రేమించే, నా భార్య అంటే నాకు ఎంతో ఇష్టం, నా భార్య నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యు మై డియర్ అని చెప్పే భర్త ప్రాణం ఇవ్వమంటే ఇస్తాడా? ఐ లవ్ మై హస్బెండ్ అని చెప్పే భార్య భర్త కోసం చచ్చిపోమంటే అంత త్వరగా ఏం చేయరు? త్యాగం చేయడానికి మనసు రాదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రాణం మీద ఉన్నటువంటి ప్రీతి. కాబట్టి యేసయ్య అయితే ప్రాణాన్ని ఇవ్వడానికి, మనుషులందరి కోసం చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆది మానవుడైన ఆదాము ద్వారా ఈ లోకంలోనికి మరణం వచ్చింది. ఆ మరణం అనే ముళ్ళు విరువబడాలంటే మానవుడిగా ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన దేవుడు, ఈ సృష్టిని సర్వమును సృష్టించిన సృష్టికర్త. ఆయన దేవుడుగా దిగొస్తే ఈ భూలోకంలో మనం ఎవరు ఉండం. ఆయన ముందు ప్రచండమైన గాలి వీస్తూ ఉంది, ఆయన ముందు గొప్ప అగ్ని గుండం మండుతూ ఉంది. ఆయన దగ్గరికి మనం వెళ్ళినా, ఆయన మన దగ్గరికి వచ్చినా ఏమైపోతాం? కాలిపోతాం. అదే మనిషిగా రాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళారు ఆ రోజుల్లో. యేసయ్య కూడా ఈ భూలోకంలో అనేక మందిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. మొదటిది, ఆయన వచ్చిన కారణం ఏంటి? మనకు సమృద్ధి జీవాన్ని కలిగించడానికి వచ్చాడు. రెండవది కారణం ఏంటి? అపవాది యొక్క క్రియలను లయం చేసి మనల్ని దేవుని దగ్గరకు చేర్చడానికి వచ్చాడు. మూడవది, మనందరి కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికే ఆయన వచ్చాడు. నాలుగవది చూద్దాం త్వరగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. లెట్ us turn our Bible to the book of the letter of 1 Timothy chapter 1 verses 15. Christ Jesus came into this world to save sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మనందరిలో కూడా ఏముంది? పాపం ఉంది. ఎలా వచ్చింది పాపం మనందరిలోకి? పాపము ఆదాము అవ్వల ద్వారా మనలోనికి పాపం వచ్చింది. ప్రతి మానవుడు కూడా పాపిగా మార్చబడ్డాడు. ఈ పాపము నుండి మనల్ని ఏం చేయాలని? విడిపించడానికి, రక్షించడానికి ఆయన వచ్చాడు. పాపం చేసిన వాళ్ళందరినీ కూడా పాతాళం పట్టుకుంటుందంట. ఏం పట్టుకుంటుంది? పాతాళం పట్టుకుంటుంది. లోకంలో మనం చూస్తుంటాం, తప్పు చేసిన వాళ్ళని ఎవరు పట్టుకుంటారు? పోలీసు వాళ్ళు, రక్షక భటులు పట్టుకున్నట్టుగా పాపం చేసిన వాడిని నన్ను ఎవరు పట్టుకోలేదులే, నన్ను ఎవరు చూడలేదులే అని కొంతమంది దొంగలు తప్పించుకొని తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఒకరోజు ఏమవుతారు? పట్టబడతారు. అలాగనే దేవుని విషయంలో కూడా పాపము చేస్తూ, పాపములో ఉండి మనుషులు ఎంతోమంది నేనేమి పాపం చేయలేదు, పరిశుద్ధిని అనుకుంటూ ఉంటే ఒకరోజు పాతాళం అనేది పట్టుకుంటుంది. ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు పోలీసులు పట్టుకోకపోయినా పాతాళం అనేది భూమి కింద ఉంది, అది పట్టుకుంటుంది మనల్ని. అది పట్టుకోకుండా మనల్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళడానికే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఐదవది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక the book of Hebrews chapter 2 verses 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, సాతానును మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల
పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుడు సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గలగా ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ ఏమున్నాయి? మీ అందరినీ చాకు తీసుకొని కట్ చేస్తే ఏమొస్తుంది? మనందరినీ కట్ చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? రక్తం వస్తుందా, నీళ్ళు వస్తాయా? అమ్మా చెప్పాలి. మీ అందరికీ ఈ లోకంలో ఎవరినైనా కోస్తే ఏమొస్తాయి కదా? ఎవరికైనా నాకు నీళ్ళు వస్తాయి, ఎవరికైనా నాకు రక్తం రాదు, నీళ్ళు వస్తాయి, లేకపోతే నాకు వేరేది వస్తుంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కదా? మన అందరికీ ఏమొస్తుంది? ఏమొస్తుంది? మనందరికీ రక్తమే వస్తుంది. నాకైనా రక్తం వస్తుంది, మీకైనా రక్తం వస్తుంది, ప్రపంచంలో ఎవరికైనా రక్తమే వస్తుంది. మనందరిలో ఏం ప్రవహిస్తుంది? రక్తం ప్రవహిస్తుంది. మనందరికీ ఏముంది? మాంసం ఉంది కదా? మాంసం లేని వారు ఎవరన్నా ఉన్నారా? మాంసం లేకపోతే ఏమవుతాం? దెయ్యం అంటారు కదా? దెయ్యానికి ఏముండవు? మాంసం ఉండదు, రక్త మాంసములు వాటికి ఉండవు, గాల్లో తిరుగుతూ ఉంటాయి దెయ్యాలు. అందుకే వాటిని దెయ్యం అంటారు, మనల్ని మనుషులు అంటారు. హల్లెలూయా. మనకు కూడా నాకు రక్త మాంసం లేవంటే మనల్ని ఏమంటారు? అప్పుడు మనల్ని కూడా దెయ్యమే అంటారు. మనల్ని కూడా దెయ్యం వచ్చి నాకు రక్త మాంసంలో అంటే దాన్ని దెయ్యం అంటారు, మనిషి అంటారు. హల్లెలూయా. కాబట్టి మనందరం రక్త మాంసములు కలిగి ఉన్న వారం కనుక మనందరి పోలికలో ఆయన రావడానికి ఆయన కూడా రక్త మాంసములు ధరించి కన్య మరియ గర్భమందు జన్మించి మన పాపముల నుండి, మన అతిక్రమముల నుండి మనల్ని విడిపించి మనల్ని తండ్రితో కూడా మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది సమృద్ధి జీవాన్ని కలిగించడానికి వచ్చాడు. రెండవది అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. మూడవది తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నాలుగవది పాపులను రక్షించడానికి వచ్చాడు. ఐదవది రక్త మాంసములు కలిగి మన పోలికలో రావడానికి గల కారణం మనందరినీ విమోచించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి, సమయం అయిపోతుంది కనుక ఈ కారణాలను గుర్తుపెట్టుకుని, అయ్యా నా పాపాలు క్షమించి నాకు సమృద్ధి జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చావు, నన్ను పాపము నుండి విడిపించడానికి, నన్ను అపవాది నీ యొద్దకు రాకుండా, నిన్ను ఆరాధించకుండా దూరపరిచే వాడి ఆలోచనలు కూడా నాశనం చేయడానికి వచ్చావు, వానికి కాకుండా నీకే నేను లోబడ్డానికి సహాయం చేయి అని మనం ప్రార్థనాపూర్వకంగా ఉండి మనందరం కూడా ప్రార్థనలో ముందు కొనసాగుదాం. హల్లెలూయా.